అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. దానికోసం అయితే నేను ఈరోజు మామూలు రైసే తీసుకున్నాను. నేను ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. రైస్ కుక్ చేసే ముందు అయితే నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నది వేసుకున్నాను. ఇలా ఆయిల్ అన్నది వేసుకున్నాము అంటే రైస్ మనకి పొడి పొడిగా వస్తుంది. ఎప్పుడైనా కానీ మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఇలాగా రైస్ కుక్ చేసే ముందు ఆయిల్ అన్నది వేసుకుంటే పొడిగా వస్తుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ రైస్ అన్నది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చికెన్ ఫ్రైడ్ రైస్లోకి నేను ఇవాళ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. దానికోసం అనేసి క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, క్యాబేజ్, గార్లిక్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్లోకి ఎగ్స్ కూడా వేస్తున్నాను. నేను 1.5 గ్లాస్ రైస్కి 3 ఎగ్స్ అన్నవి తీసుకున్నాను. మీకు ఎగ్ అన్నది ఇంకా ఎక్కువ కావాలంటే ఎగ్స్ కొన్ని ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ప్యాన్ వేడైన తర్వాత ఇక్కడ నేను ఆయిల్ అన్నది వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఎగ్స్ కొట్టేసుకుంటున్నానండి. పిల్లలు ఎగ్స్ అన్నవి ఇష్టంగా తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఎగ్స్ అన్నవి కొన్ని ఎక్కువ వేసుకున్నా కానీ పర్లేదండి, బాగానే ఉంటుంది. పెద్దవాళ్ళైనా పిల్లలైనా కానీ చాలా ఇష్టంగానే తింటూ ఉంటారు కదండి చికెన్ ఫ్రైడ్ రైస్లు అన్నవి. అలానే ఇక్కడ మనం ఎగ్స్ వేసిన వెంటనే ఇలా కదపకూడదండి. కదిపాము అంటే అవి చిన్న పీసెస్గా వస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని కదిపాము అనేసి అంటే మనకి కొద్దిగా పెద్ద పీసెస్ వస్తూ ఉంటాయి. ఫ్రైడ్ రైస్లోకి పీసెస్ అన్నవి పెద్దగా ఉంటేనే బాగుంటాయి కదండి. ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇలాగా ఒకసారి కలుపుకుంటున్నానండి. ఎక్కువగా పిల్లలు ఫ్రైడ్ రైస్లో ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదండి. ఏ ఫ్రైడ్ రైస్ అయినా కానీ పిల్లలు చాలా ఇష్టంగా అడుగుతూ ఉంటారు. పిల్లలే కాదులేండి, పెద్దవాళ్ళు కూడా ఫ్రైడ్ రైసెస్ అన్నవి ఇష్టంగా తింటూ ఉంటారు కదండి. కాబట్టి మనం ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చు అనమాట. దీన్ని చూడండి, ఆయిల్ అన్నది మనకి ఎలా బబుల్స్ వస్తుందో మనకి ఎగ్ అన్నది పర్ఫెక్ట్గా కుక్ అయింది అనేసి మనకి చెప్తుందన్నమాట ఇది. ఇక్కడ నేను అదే ఆయిల్లోకి 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. విత్ బోనే తీసుకున్నాను. ఇక్కడ ఎటువంటి వాటర్ అన్నవి యాడ్ చేయాల్సినంత అవసరం లేదండి. ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తోటి మనకి చికెన్ అన్నది కుక్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అన్నది వేసుకున్నాను. చికెన్కి పట్టడం కోసం సాల్ట్ అన్నది యాడ్ చేసుకున్నానండి. తర్వాత రైస్కి మళ్ళీ మనం వేసుకోవాలి కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్ అన్నది. ఇక్కడ ఈ వాటర్ అంతా వినికిపోయేటట్టుగా మనం చికెన్ అన్నది అయితే కుక్ చేసుకోవాలి. నేను చికెన్ కుక్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న గార్లిక్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ నేను 10 గార్లిక్ అయితే తీసుకున్నాను. ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కొద్దిగా అయితే ఫ్రై అవ్వాలి. ఈ గార్లిక్ వేసాము అంటే టేస్ట్ మనకి డిఫరెంట్గా ఉంటుందండి. అలా కొద్దిగా గార్లిక్ అన్నది ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసిన క్యాప్సికమ్ని వేసుకున్నానండి. నేనైతే ఈరోజు పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. లేదు అనేసి అనుకుంటే చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ క్యారెట్ వేసుకున్నాను. నేను ఇక్కడ క్యాబేజ్ కూడా వేసుకున్నానండి. పిల్లలు కర్రీ తినాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇలాగా ఫ్రైడ్ రైస్లో వేసాము అంటే వాళ్ళు కూడా ఈజీగా తినేస్తూ ఉంటారనమాట. ఇవి కూడా కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను.
ఒక స్పూన్ వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ అన్నది యాడ్ చేశానండి ఇక్కడ. అలానే సోయా సాస్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వేసాను. సోయా సాస్ వేసేటప్పుడు మనం ఎక్కువగా వేయకూడదండి. మనకి ఎక్కువ వేసాము అంటే అంత టేస్ట్గా ఉండదన్నమాట. అలానే ఇక్కడ నేను సాల్ట్ అన్నది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకేసారి రైస్కి సరిపడా సాల్ట్ అన్నది అయితే ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇవి కొద్దిగా కుక్ అయిపోవాలి. అలానే ముందుగా కుక్ చేసుకున్న రైస్ని అయితే వేసేసుకున్నానండి. రైస్ ముందుగా మనం ఆరబెట్టుకోవాలి. అలానే వేడి రైస్ వేసాము అనేసి అంటే రైస్ అన్నది విరిగిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత అయితే వేసుకోవాలండి. రైస్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొద్దిగా కట్ చేసిన గ్రీన్ చిల్లీని అయితే వేసుకున్నాను. అలానే బ్లాక్ పెప్పర్ కూడా వేసుకున్నానండి. బ్లాక్ పెప్పర్ ప్లేస్లో మనం రెడ్ చిల్లీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి రెడ్ చిల్లీ అయితే వేయలేదు. రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేయకుండా నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ అన్నది యాడ్ చేసుకున్నానండి. అలానే ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ముందుగా ఫ్రై చేసిన ఎగ్ ఉంది కదండి, ఆ ఎగ్ కూడా వేసేసుకొని మొత్తం ఒకేసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే ఒకసారి మనం టేస్ట్ చూసాము అనేసి అంటే సాల్ట్ అన్నది సరిపోయింది లేదన్నది తెలుస్తుంది కాబట్టి అవసరమైతే సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి. పిల్లలు లంచ్ బాక్స్లో కూడా పెట్టేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. హస్బెండ్స్కి ఆఫీస్కి అయినా కానీ ప్యాక్ చేసేయచ్చండి. ఇప్పుడు నేను ఈ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ని అయితే ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. చిన్నపిల్లలు అయినా కానీ చాలా ఇష్టంగా తింటారు. అంత ఎక్కువ కారం అయితే నేనేం వేయలేదండి ఇక్కడ. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్.